మన దేశానికి ఈ యొక్క క్రిస్టియానిటీని, హిందూయిజాన్ని ఎవరు తీసుకొచ్చారని కనుక మనం చూసినట్లయితే థామస్ క్రీస్తు శకం 52వ సంవత్సరంలో మన దేశానికి వచ్చినట్టు, చెన్నై నగరంలో ఆయన సువార్త ప్రకటించినట్టు మనం చూస్తాం. అక్కడే చనిపోయాడు. ఆయనకు అక్కడ ఒక చర్చి కూడా నిర్మించబడింది. ఇప్పటికీ ఆ యొక్క చర్చి ఉంది. అంతేకాకుండా మన దేశానికి హిందూయిజం ఎప్పుడు వచ్చిందంటే 1800, 1500 క్రీస్తు శకంలో ఆర్యులు, బ్రాహ్మణులుగా మన దేశంలోనికి వచ్చారు. వారు వచ్చి ఈ యొక్క హిందూయిజాన్ని తీసుకొచ్చి టెంపుల్స్ ని వీటన్నిటి కట్టారు. వీరు స్వతహాగా జర్మనీ వారు కాబట్టి అప్పటికే ప్రపంచంలో 4000 సంవత్సరాల క్రిందటే బైబిల్లో చెప్తూ ఉంటారు. మరి ఈ యొక్క దాగోను దేవతని, అప్పుల్లో దేవతని, కెమోష్ అని రకరకాల దేవతల్ని వీళ్ళు తయారు చేసుకుని విగ్రహారాధన అప్పటికే ఉంది. దాన్నే వీళ్ళు మన దేశానికి తీసుకొచ్చి మన దేశంలో ఇంకా ఆ యొక్క దేవతలు కాకుండా కొత్త కొత్త దేవతలను, కొన్ని కోట్ల మంది దేవతలను, దేవుళ్లను సృష్టించి వారిని ఆరాధించే వారిగా మనల్ని తయారు చేశారు.